1 ఇయర్ తర్వాత మాట్లాడుతున్నాం. అందుకొరకే మీకు అందరికీ ప్రజల తరపున నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే గారు, ఇప్పటికైనా ఈ వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇవన్నీ ఫోటోలకు పోజులు ఇచ్చుడు, అట్లనే కాంగ్రెస్ల సంగతి తెలుసు. వాళ్ళు ఏమంటారు, నువ్వు సోషల్ మీడియాలో నువ్వు పెడుతున్న వర్కులు నేను ప్రపోజ్ ఇచ్చాను. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, అవి మేము పెట్టిన ప్రపోజల్ వాళ్ళు అంటున్నారు. మరి ఇద్దరు దొంగలే, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు దొంగలే, తోడు దొంగలే. కాబట్టి మరి ఇలా ఓళ్ళది కరెక్ట్, బీజేపీ ఇచ్చినటువంటి వర్క్స్ నడుస్తున్నాయా ఇప్పుడు, లేకుంటే మరి కాంగ్రెస్ ఇచ్చిన వర్క్ నడుస్తున్నాయా? మాకు ఓళ్ళు ఇచ్చిన వర్కులు మాకు నడుస్తున్నది కాదు, కానీ మీరు ఇద్దరు కలిసి తెచ్చింది ఇదే. కాంగ్రెస్ వాళ్ళు తెచ్చింది అయితే ఆ ఎన్ఆర్ఈఎస్ వర్కులు ఇచ్చింది, ఇప్పటిదాకా పేమెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్ చేసిన వర్కులు అందరు పాపం కార్యకర్తలు మరి పరిశాను. అందుకొరకే ఇదంతా ఒకరి మీద ఒకరు పోటీ పడి పాలాభిషేకాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి చేస్తున్నారు, నరేంద్ర మోడీకి చేస్తున్నారు. మరి వచ్చిన నిధులు అయితే ఓళ్ళు ఇచ్చిండు, ఇద్దరైతే చేస్తున్నారు, చేసుకోండి. అందుకే దయచేసి మేమందరం కూడా మరి ప్రజలు చెప్తున్నా ప్రజలు అంటున్నారు ఇది ఏంద్రమై, మరి ఇటు పాయల్ శంకర్ గారి ఆఫీసులో వీళ్ళు నరేంద్ర మోడీకి పాలాభిషేకం, ఇటు రేవంత్ రెడ్డి గారికి ఇటు పాలాభిషేకం. మరి చేసింది ఓళ్ళు రాబాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసినా బీజేపీ చేసినట్టే ఈ ఓటు చేసినా ఎవరు చేసినా మరి మనకు తెలుస్తున్నది. కాబట్టి మాకు దాంతో సంబంధం లేదు, కానీ మీరు తెచ్చింది మీరు చెప్పినామని చెప్పుకోండి, వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళది నువ్వు, నీది వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ కాదు, ఇది ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందుకే దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీ నువ్వు బీజేపీ పార్టీ ఫస్ట్ చెప్పాలి ఒకటి. మరి నువ్వు కాంగ్రెస్కే తొత్తుగా ఉంటా అంటే చెప్పు, అది కూడా చెప్పు. సరే ఏదో మేము రాష్ట్ర ప్రభుత్వంతో మరి ఏదో కలిసి ఉంటేనే పనులు అయితే, ఇంకా 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్ దాకా కలిసి ఉండవు, సంతోషం. 1 ఇయర్ తర్వాత మేము ఈ మంజూరు చేసినటువంటి వర్కులు నీవు ఈ స్టేటస్కి వచ్చినాయి, ఈ స్టేజ్లోకి వచ్చినాయి, ₹1 తీసుకొస్తలేవు కదా రాష్ట్ర ప్రభుత్వం చచ్చేది. కాబట్టి అందుకొరకే ఇప్పటికైనా పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గారు, మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కా అడుగుతాం, వీడికెళ్ళి కాంగ్రెస్ వాళ్ళనేది రోజు తిడుతున్నాం కదా, రేపు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలే. ఈ పాయల్ శంకరు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇద్దరు తోడు దొంగలని చెప్పి మరి చెప్తున్నాం. నువ్వు తోడు దొంగవా కాదా, నువ్వు దొరనే అయితే, నువ్వు నిజంగా బీజేపీ పార్టీ నమ్ముకొని ఉన్న వ్యక్తివైతే నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి తీసుకపో రైతుల్ని. ఇలా మా చెప్పినా నేను బ్యాంకులలో ఎక్కడెక్కడ ఇంకా డీటెయిల్స్ నీ దగ్గర ఉంటుంది, డీటెయిల్స్ నా దగ్గర ఉంటుంది. మరి ఎందుకు నోరెప్పుతలేవు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయం ఎందుకు నోరెప్పుతలేవు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎందుకు నోరెప్పుతలేవు, 420 హామీల గురించి ఎందుకు మాట్లాడతలేవు? అందుకొరకే నువ్వు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కావు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తొత్తుగా మారినావు, పక్కా చెప్తున్నాం. మరి దానికి కావాలనుకుంటే నువ్వు ఏమంటారు కోవర్ట్గా తయారైనవా, మరి మాకంత డౌట్ ఉంది. కాబట్టి దాని మీద రేపటి నుంచి నిజంగానే కోవర్ట్ కావు, నిజంగానే భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎమ్మెల్యే అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడితేనే అప్పుడు నిన్ను ప్రజలు నమ్ముతారు. లేకుంటే ఇద్దరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాయల్ శంకర్ గారు ఏదో అయిపోయిండ్రా భయ్ అని ప్రజలైతే మాట్లాడుతున్నారు, పక్కా మాట్లాడతారు. రేపు వచ్చినట్టు నేను అడుగుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.